హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను గత వారం క్రితం అయితే ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి డబ్బులైతే ఆగస్టు 2 తారీఖు రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారణాసిలో జరిగేటటువంటి మీటింగ్ లో రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చేయడం జరిగింది. చాలా మంది ఆ వీడియోస్ ని చూశారు. కొంతమంది నమ్మకం లేనటువంటి మిత్రులు, మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ ను కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు రావు, వాళ్ళు వెయ్యరు, అసలు మీరు చెప్పేటటువంటి విషయం ఫేక్ అనేటటువంటి కామెంట్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ లో ఈ యొక్క డేట్ ని కూడా ప్రకటించడం జరిగింది. అదే విధంగా భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర సెంట్రల్ మినిస్టర్ గారైతే అఫీషియల్ గా ప్రకటించడం కూడా జరిగింది. 2వ తారీఖు రోజున ప్రధానమంత్రి గారు వారణాసిలో జరిగేటటువంటి మీటింగ్ లో భాగంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ప్రతి రైతుకి కూడా 2,000 రూపాయలని జమ చేస్తాము అని చెప్పేసి క్లియర్ గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే తెలియజెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియపరిచేది ఏమిటి అంటే, మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసేటటువంటి అంశాలు ఏంటి అంటే, అసలు ఈ యొక్క 20వ విడత 2,000 రూపాయలు ఎవరికి వేస్తారు అనేటటువంటి లిస్ట్ కూడా, అర్హుల లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ యొక్క లిస్ట్ ని మీరు ఏ విధంగా చూసుకోవాలి, అందులో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతన్నలకి సపోర్ట్ గా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ అర్హుల లిస్ట్ ఏ విధంగా చూడాలో నేను చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్హుల లిస్ట్ ని చూడడానికి మీ ఫోన్ లో ఉన్నటువంటి గూగుల్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ లో పిఎం కిసాన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి పేజ్ ఉంది కదా, ఈ పేజ్ ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్ పేజ్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ ఇది. సో ఈ విధంగా ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఈ విధంగా మనకి అఫీషియల్ పేజ్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూసినట్టయితే, ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద 20th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ది పిఎం కిసాన్ యోజన ఆన్ 2 ఆగస్ట్ 2025 ఫ్రమ్ వారణాసి అని చెప్పేసి మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ కేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పిఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది. ఈ కేవైసీ అయితే చేసుకున్నటువంటి రైతులకి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ వస్తుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో నేను ఇదివరకే మీకు చెప్పాను 2వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. సో అదే విధంగా రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ బెనిఫిషరీ లిస్ట్ మీద ఒకసారి ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో రైతన్నలకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతన్న కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇదే విధంగా నేను మీకు కావలసినటువంటి ప్రతి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెట్ ప్రాబ్లం వల్ల నాకు స్లో అవుతుంది, మీకైతే ఇంత టైం అయితే పట్టేటటువంటి అవకాశం ఉండదు. సో ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్, మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్ నైనా కూడా సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. నేనైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ డిస్టిక్, మీ డిస్టిక్ ఏంటి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు బ్లాక్ అంటే మీ యొక్క మండలము, మీ మండలము ఏంటి అనేది కూడా మీరు బ్లాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీ యొక్క విలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ మీద టచ్ చేయగానే మీకు ఆ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అర్హుల లిస్ట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది.
ఇక్కడ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేశాను, చేయగానే ప్రాసెసింగ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు అర్హుల లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అందులో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు చూసుకోండి. ఇందులో పేరు ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫార్మర్ నేమ్స్ అని చెప్పేసి, ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. ఇలా ఇందులో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని చెక్ చేసుకోండి. ఇందులో పేరు ఉన్నటువంటి వారికి 20వ విడత డబ్బులు అయితే పడతాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.